ఈరోజు నాకు 2-3 ముఖ్య విశేషాలు మీ ముందు ఉంచాలనుకున్నా. మొట్టమొదటిది 2009లో తెనాలి నియోజకవర్గంలో ఆల్పాటి రాజేంద్ర గారు టీడీపీ అభ్యర్థి, మనోహర్ గారు కాంగ్రెస్ అభ్యర్థి, నేను ప్రజారాజ్యం తరపున పోటీ చేశాం ఆ రోజు ముగ్గురం కలిసి. సో మళ్ళీ ఇదే వేదిక మీద మళ్ళీ ముగ్గురం కలుస్తూ ఉన్నాం. కానీ పోటీ చేసినా కూడా ఎక్కడా కూడా రాజకీయ వైరం అనేది ఎక్కడా లేదు. ఎక్కడ కూడా పర్సనల్గా ఎవరికి మనం ఎక్కడ కూడా ఎవరికి కూడా వైరం లేదు. అందరం కూడా కలిసిమెలిసే ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం మీరు చూసుంటారు ఏ విధంగా వైరం ప్రజల్లో తీసుకొచ్చారు. పార్టీల ప్రకారంగా లేకపోతే కులాల ప్రకారంగా ఏ విధంగా వైరం తీసుకొచ్చారో మనం చూసాం గత ప్రభుత్వంలో. నేను కూడా దాంట్లో పనిచేశాను అనుకోండి, అది వేరే విషయం. కానీ సిద్ధాంతాల ప్రకారం ఏదైతే మన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతం ఏ విధంగా ఉందో, ఈరోజు ప్రజల కోసం మనం పోరాటం చేయాలి, ప్రజల కోసం మనం పనిచేయాలి. ఇవాళ ఆయన నడవడిక మీరు చూస్తుంటారు. ప్రతి అడుగు కూడా ఇవాళ ఈ సమాజం కోసం ఆయన తాపత్రయపడతా ఉన్నాడు. మరి గతంలో చూడండి, సమాజం కోసం ఎవరన్నా ప్రయత్నం చేశారా? ఎక్కడా లేదు. కానీ ఈరోజు యావత్ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకు చూస్తూ ఉన్నారు? సమాజం కోసం ఆయన తాపత్రయపడతా ఉన్నాడు. సమాజంలో మంచి జరగాలి, ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, ప్రతి చోట కూడా మంచి జరగాలి. నిన్న మనం చూసాం తలసేమియా మరి వ్యాధిగ్రస్తుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్కి ఆయన సొంత డబ్బులు 50 లక్షల రూపాయలు ఆయన ఇవ్వటం మనం చూసాం. నిజంగా చెప్పాలంటే ఎంతోమంది కోటీసులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, చాలామంది. కానీ ఎక్కడైనా సరే ఈ విధంగా దానం చేశారా అని అడుగుతా ఉన్నా. గతంలో మరి చూసి ఉంటాం మనం, రైతుల కోసం ఇచ్చారు, పంచాయతీలకు ఇచ్చారు. మరి ఈ విధంగా ఎన్నో రకాలుగా ఆయన సొంతంగా స్వార్జితం అయిన డబ్బుల్ని ఆయన ఇవ్వటం అనేది ఈ సమాజం ఈరోజు గుర్తిస్తూ ఉంది. అందుకని సమాజం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సమాజంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ప్రతి ఒక్కరు కూడా అభిమానిస్తున్నారు, అన్ని పార్టీలు కూడా కలిసి. అందుకనే ఇవాళ మనం ఎక్కడ కూడా ఆయన యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతం ఎక్కడ కూడా మనం మరి తప్పకుండా ఆయన ఏదైతే ఈ కూటమి బలం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఈ కూటమి మరి 10 కాలాల పాటు ఉండాలని ఆయన తాపత్రయపడతా ఉన్నారో, అదే దిశగా మనం కూడా ఈ కూటమి యొక్క అభ్యర్థి అయినటువంటి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో మనం అందరం కూడా గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓటు మనం ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి, ఏదైతే ఆయన మీ అందరూ కూడా తెలుసు, ఆయన ఒక 2 దశాబ్దాలు పైగా విద్యా సంస్థలు ఎన్ఆర్ఐ కాలేజీని నడుపుతా ఉన్నారు. ఒక అనుభవం కలిగిన వ్యక్తి, మంత్రివర్యులుగా పనిచేశారు. ఆ రోజు కూడా ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా మరి ఎంతో ఆయన పనిచేశారు. కాబట్టి ఆయన ఒక అనుభవాన్ని మనందరూ కూడా గుర్తించుకొని రేపు రాబోయే రోజుల్లో మనందరూ కూడా ఉపయోగపడే విధంగా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ చదువుతున్నా.